ఏదేమైనా పాన్ ఇండియా సినిమాలు వసూళ్లు రికార్డులు హీరోలకు పనికొచ్చిన విధంగా హీరోయిన్స్కు కలిసి రావటం లేదు. ఎంత పెద్ద విజయం దక్కినా హీరోయిన్స్కు మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ అనే పేరు రావటం లేదు. పేరు పక్కన పెట్టండి, కనీసం ఆఫర్స్ కూడా అంది రావటం లేదు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అనగానే ఇమీడియట్ గా గుర్తుకు వచ్చే చిత్రం KGF 2. ఈ సినిమాతో రాఖీభాయ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం టాక్సిక్, రామాయణం నేపథ్యంలో 2 భారీ చిత్రాలు లిస్టులో KGF 3 కూడా ఉంది. మరోవైపు KGF హీరోయిన్ కు మాత్రం ఇప్పటికీ చేతిలో పాన్ ఇండియా ఫిలిం లేదు. ప్రస్తుతం తెలుగులోను నానితో హిట్ 3, అలాగే సిద్ధు జొన్నలగడ్డతో తెలుగు కథా చిత్రాలు చేస్తోంది శ్రీనిధి. ఇక దేవరాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. కెరియర్ లో తొలిసారి సోలో హీరోగా 500 కోట్లు వసూళ్లు చూశాడు. కానీ హీరోయిన్ జాన్వీకి మాత్రం దేవరా విజయం పెద్దగా కలిసి రాలేదు. ఎందుకంటే దేవరాకు ముందు ఫిక్స్ అయిన సినిమాల్లోనే జాన్వీ కపూర్ ప్రస్తుతం నటిస్తోంది. అందులో తెలుగు చిత్రం రామ్ చరణ్ తో నటిస్తోన్న సినిమానే పెద్ద చిత్రం. కల్కిలో 2 హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు దీపికా పదుకునే, మరొకరు దిశా పటాని. దీపిక సంగతి తెలిసిందే, బాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్. కానీ దిశా పటానికి మాత్రం కల్కితో 1000 కోట్లకు పైగా వసూళ్లను చూసినా కెరీర్ ఏమాత్రం చేంజ్ కాలేదు. పైగా కల్కి కంటే ముందే సైన్ చేసిన కంగువాలో నటించడంతో కష్టాలు మరింత పెరిగాయి.